హలో గైస్. పోకో వచ్చేసి ఒక బడ్జెట్ మొబైల్ అనేది లాంచ్ చేసింది. అది కూడా గైస్ మనకు 10,000 లోపల మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఇది. ఈ మొబైల్ వచ్చేసి పోకో C65 గైస్ మనకు. ఇది వచ్చేసి మనకు రూ. 8,500 వస్తుంది. మీరు ఒకవేళ 10,000 లోపల ఒక మంచి మొబైల్ కొందామని చూసినట్లయితే ఈ మొబైల్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకొచ్చలేదు అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్టు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఈ మొబైల్ వచ్చేసి పోకో C65 గైస్. ఇది వచ్చేసి మనకు బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ డిస్ప్లే వచ్చేసి 6.74 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది ఇది. దీనిలో రిఫ్రెష్ రేట్ వచ్చేసి 90 Hz దాకా రిఫ్రెష్ రేట్ కూడా వస్తుంది. ఓవరాల్ ఈ బడ్జెట్లో మనకు మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకు డిస్ప్లే సైజ్ అనేది పెద్దగా ఉంటుంది గైస్. ఇది 6.74 ఇంచెస్ ఉంటుంది. మీరు యూట్యూబ్లో వీడియో చూడడానికి కానీ లేకపోతే మూవీ చూడడానికి మీకు డిస్ప్లే సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది డిస్ప్లే సైజు. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరా వచ్చేసి దీంట్లో మనకి మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. మనకి మెయిన్ కెమెరా కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నార్మల్ ఫొటోస్కి కానీ సెల్ఫీస్కి ఓకే అని చెప్పుకోవచ్చు. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఓకే గైస్ మనకు. ఎందుకంటే మనకి బడ్జెట్ మొబైల్ కాబట్టి మనకు కెమెరాస్ అనేవి డీసెంట్గానే వస్తాయి. అంత మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు ఓవరాల్ వచ్చేసి ఒక మీడియం ఫొటోస్ వస్తాయి మనకు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరేటెక్ హీలియో G85 గైస్. ఇది కూడా ఈ 10,000 రూపీస్లో ఒక మంచి ప్రాసెసర్ ఇది. మీరు చిన్న చిన్న గేమ్స్ కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవన్నీ ఈజీగా రన్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ల్యాగ్ అయితే ఉండదు, బాగానే ఉంటుంది ఈ బడ్జెట్లో. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి బాక్స్లో మాత్రం 10 వాట్స్ ఛార్జర్ వేస్తారు కదా మనకి. ఇది యాక్చువల్గా మనకి 18 వాట్స్ దాకా సపోర్ట్ చేస్తుంది మొబైల్. కానీ మనకి బాక్స్లో మాత్రం చిన్న ఛార్జర్ ఇస్తారు 10 వాట్స్ది. మనకి 18 వాట్స్ చిన్న బాగుంటుండే. ఏమంటే మనకు ప్రైస్ తగ్గించడానికి కోసం మనకి 10 వాట్స్ ఇస్తున్నారు. ఇది మనకు టైప్-C సపోర్ట్తో వస్తుంది కదా మనకి. ఇది టైప్-C అంటే ఈ బడ్జెట్లోకి మనకు మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 4GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 8,500 గైస్. దాని తర్వాత 6GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 9,500. తర్వాత 8GB ర్యామ్ 256 వచ్చేసి 11,000 పెట్టాను గైస్. దాంతోపాటు మీకు దీని మీద కార్డ్ ఆఫర్ కూడా వచ్చింది గైస్. మీరు ఒకవేళ ICICI క్రెడిట్ కార్డ్ వాడితే మీకు 1000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకు వచ్చేసి 1000 తగ్గుతుంది. మీకు అప్పుడు 428 వచ్చేసి 7,500 వస్తుంది. మీరు ఒకవేళ కార్డు వాడితే. మీరు ఒకవేళ కార్డు ఏం వాడుకున్నట్లయితే 8,500 వస్తుంది గైస్ మనకు 428 వచ్చేసి. ఈ బడ్జెట్లో మనకు ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మీరు 10,000 రూపీస్లో మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేకుంటే పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి ఆన్లైన్ క్లాసెస్కి కానీ గేమ్స్ ఆడేకి ఒక బేసిక్ బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు కదా మనకు. ఫీచర్స్ కూడా చాలా బాగుంది మనకు. డిస్ప్లే సైజ్ అనేది చాలా పెద్దగా వస్తుంది మనకు. మూవీస్కి కానీ యూట్యూబ్ మామూలు ఏదైనా చూడడానికి మనకు చాలా బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా 5,000 వస్తుంది. దీంట్లో మంచి ప్రాసెసర్ యూజ్ చేస్తారు కదా ఇది. మీరేటెక్ హీలియో G85. మీరు చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, ఫ్రీ ఫైర్ కూడా ఆడుకోవచ్చు. ఓవరాల్ వచ్చేసి బడ్జెట్లోకి మనకు మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది. ఈ మొబైల్ తీసుకొచ్చాలంటే తీసుకోవచ్చు కదా మనకు 10,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ అది. ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.